జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను. సర్వోపకారుడుండే మన మీద జాలి పరుడై ఉండెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. కేవలము నమ్ముకునినా పరలోక జీవంబు మనకబ్బును. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మన శరీరము దాల్చెను ఆ ప్రభు మన పాపమునకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. కేవలము నమ్ముకునినా పరలోక జీవంబు మనకబ్బును. మనము చదివిన వాక్య భాగం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం నుండి 39వ వచనం వరకు మనం ఇదివరకే చదువుకున్నాం. ఈ ప్రసంగాన్ని, ఈ వాక్య భాగాన్ని మీ ముందుకు తీసుకురావడానికంటే ముందుగా నేను కొన్ని ఉదాహరణలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఏంటి ఆ ఉదాహరణలు అంటే, నేటి సమాజం మర్చిపోయిన అంశాన్ని మీ ముందుకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. నేటి క్రైస్తవ లోకం కూడా అప్పుడప్పుడు మర్చిపోతున్న అంశాన్ని మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. నేటి సమాజానికి, క్రైస్తవ్యానికి అవసరమైన అంశాన్ని, అత్యంత అవసరమైన అంశాన్ని, ఇక్కడున్న ప్రతి కుటుంబానికి, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైన అంశాన్ని కొన్ని ఉదాహరణలు చెప్పి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఒక సహోదరుడు ఒక చిన్న పాము పిల్లని చూసి చాలా ముచ్చటేసిందంట. ఆయనకి ముచ్చటేస్తే బుడ 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 తిరుగుతుందంట. అది తిరిగితే బాగా మెరుస్తూ ఉంటే, అరే ఈ పాము పిల్ల చాలా బాగుంది అని చెప్పి ఏం చేసినాడంటే దాన్ని తెచ్చుకున్నాడంట. ఆ పాము పిల్ల ఏ జాతికి చెందిందంటే అనకొండ జాతికి చెందింది. అప్పుడు ఏం చేసినాడంటే ఆయన ఈ పాముని బాగా పెంచడం స్టార్ట్ చేసినాడు. మనిషికి ఎటువంటి సౌకర్యాలు అయితే ఇస్తామో అటువంటి సౌకర్యాలు ఆ పాము పిల్లకి ఇవ్వడం కూడా ప్రారంభించాడంట. ప్రారంభించి తన పక్కలోనే పడుకోబెట్టుకోవడం స్టార్ట్ చేసినాడు. కొన్ని మాసాలు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ పాము పిల్ల మంచం అంత అయిందంట. అనకొండ చాలా సైజ్ అవుతుంది కదండి. మంచం అంత అయితే చిన్నప్పటి నుంచి ఈ పాము పిల్ల నాతోనే ఉందని చెప్పి దాన్ని సపరేట్గా చేయకుండా, వేరు చేయకుండా మంచం అంతా దానికి ఇచ్చి మంచం అంచును పూనుకోవడం స్టార్ట్ చేసినాడంట. కొంతకాలానికి ఆయన మధ్యరాత్రిలో దాహం వేసి నిద్రలేసి చూస్తే ఆ పాము అంట ఇట్లా చూస్తూ ఉండేదట. ఆయన సయ్య ఇట్లా చూస్తుండేదట. ఆయనకి డౌట్ వచ్చిందట, ఏంట్రా ఈ పాము పునుకోకుండా నా సైజు వస్తుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. అలా చాలాసార్లు చూస్తుండేదంట ఆ పాము పిల్ల కాదు, పెద్దదైపోయింది కదా పాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను చిన్నప్పటి నుంచి ఒక పాము పిల్ల పెంచుకుంటా ఉన్నా, ఆ పాము కొంతకాలం నుంచి నా వైపు ఇటు చూస్తుంది ఇది ఎందుకంటారు అని అడిగాడంట ఆయన. అడిగితే, అయ్యా ఆ పాము ఇట్లా చూస్తున్నప్పుడు ఒకసారి ఆ పామును ఫోటో తీసుకురా అని చెప్పాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే తర్వాత రోజు కావాలని మధ్యరాత్రి 1 గంటలకు లేచి నీళ్ళు తాగడానికి పోతూ ఆ పాము అట్లాగే చూస్తున్నప్పుడు ఆయన దాన్ని ఫోటో తీసాడంట. తీసి అప్పుడు ఆ డాక్టర్ దగ్గర తీసుకుపోయి చూపించాడంట. చూపిస్తే ఆ డాక్టర్ అన్నాడంట, ఆ పాము నిన్ను ఎట్ట మింగాలా అని చెప్పి వాటం కోసం చూస్తుంది అన్నాడట. కాళ్ళ నుంచి మింగేద్దామా లేకపోతే తల నుంచి మింగేద్దామా అని చెప్పి వాటం కోసం చూస్తుంది, ప్రయత్నం చేస్తుంది అది అన్నట్టు. అమ్మా అనుకున్నాడు. తర్వాత చిన్నప్పటి నుంచి చాలామందికి మనుషుల కంటే కుక్కలంటే చాలా ఇష్టం. మనుషుల్ని పట్టించుకోరు కానీ కుక్కల్ని ఎక్కువ పట్టించుకుంటారు కొంతమంది. అందరినీ కాదు కానీ కొంతమంది.
చిన్నప్పటి నుంచి ఒక సహోదరుడు ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చుకొని పెంచుకున్నాడంట. అది బాగా పెద్దదైంది, బాగా సైజ్ అయింది. వాళ్ళ ఇంట్లో ఏదో కార్యం జరిగితే హడావిడిగా అటు ఇటు తిరుగుతూ చూసుకోకుండా ఆ కుక్క కాలు తొక్కేసినాడట. తొక్కేసి వెళ్ళిపోబోయాడు. ఆ కుక్క లటక్కన కాలు పట్టేసుకుందట. అరే రే, చిన్నప్పటి నుంచి నాకు పాలు పోసి పెంచినాడే, అతను బిర్యానీ మొక్కలని నాకేసినాడే, ఉత్త కండలు తిని ఎముకలని నాకేసినాడే, కావలసినవన్నీ కూడా సమకూర్చినాడే, ఆయన 20 రూపాయలు 30 రూపాయలు సబ్బు తెచ్చుకొని నాకు 100 రూపాయలు సబ్బు తెచ్చాడే, ఎన్నెన్ని టీకాలు ఎన్నెన్ని ఇంజక్షన్లు లేపించినాడే అని అనుకోకుండా కుక్క ఏం చేసింది, లటక్కన కాలు పట్టేసుకుంది. ఇది జంతువులకి ఉన్న ప్రేమ. ఏడం సార్ ప్రేమ అన్నట్టుగా ఉన్నారు కదా మీరు. ఆ పామేమో చిన్నప్పటి నుంచి ఎట్టమింగదామని చూస్తుంది. ఈ కుక్కేమో చిన్నప్పటి నుంచి పెంచితే పానీ లేని ఒక్కసారి కొనుక్కోకుండా కాళ్ళు తొక్కగానే వెంటనే కాలు పట్టేసుకుంది. ఇంకేడుంది వాటికి ప్రేమ అంటారా? ఓకే, అది జంతువులకి ఉన్న ప్రేమ. తర్వాత మనుషుల దగ్గరికి వద్దాం. అర్థమవుతుందండి? ఒక తల్లిదండ్రులు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయిన తర్వాత బిడ్డలు కన్నప్పుడు తల్లిదండ్రులు అవుతారు. తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ కూడా అమ్మా నాన్న మాటని కాదని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక బాడుగింట్లో ఉంటూ వారి దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ సంవత్సరం గడిచింది. వాళ్ళకి ఒక చిన్న బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరు ఇలా ఆలోచన చేశారంట. ఏమని తెలుసా అండి? ఈ చిన్న బాబు మన రిలేషన్కి అడ్డం కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆ చిన్న బిడ్డని వదిలిచ్చేసుకుందాం అని చెప్పి ఒక చిన్న ఏమంటారు గుడ్డని చుట్టి ఆ బిడ్డకి ఒక చిన్న సంచిలో వేసి ఎవరికి తెలియకుండా చెత్త కుప్పలాగా తయారు చేసి వెతుకోబోయి తెలియకుండా సైగ్గా ఎవరు చూడకుండా చెత్త బుట్టలో వేసేసి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత ఆ బిడ్డ ఆ చెత్త బుట్టలో ఉన్న గండు చీమలన్నీ కూడా కుట్టడం స్టార్ట్ చేసినాయి. ఆ బిడ్డ గండు చీమలకి ఆ కాటులకి తట్టుకోలేక అరవడం ప్రారంభించాడంట. కేకలు పెట్టడం, కియాం కియాం అని అరవడం ప్రారంభించిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ సరే ఈ చెత్తబొట్లు ఎవరు అరుస్తున్నారు, చిన్న బిడ్డ ఉన్నట్టున్నాడని చెప్పి మొత్తం ఇప్పు చూస్తే ఒళ్ళంతా కూడా చీమలు చుట్టుముట్టేసినాయంట, విపరీతంగా కుట్టేసినాయంట ఆ బిడ్డని. వెంటనే వాళ్ళు తీసి ఆ రక్తపు మడుగుల్లో ఉన్న ఆ బిడ్డను తీసుకెళ్ళి హాస్పిటల్కి చేర్చి ఎవరు ఇటువంటి దుర్మార్గపు పని చేసింది అని చెప్పి ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు చూస్తే ఒక జంట భార్యాభర్తలు ఇద్దరూ ఆ బిడ్డని నిర్దాక్షిణంగా తన శరీర వాంఛలు కోరికలు తీర్చుకోవడం కోసం కడుపును పుట్టిన కన్న బిడ్డని వదిలించుకోవాలని చూశారు. వెంటనే పోలీసులకి కంప్లైంట్ చేయగానే వాళ్ళిద్దరిని ఎంక్వైరీ చేసి పట్టుకున్నారు. వాళ్ళిద్దరిని జైల్లో పెట్టారు. ఇది కొందరి తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ, బిడ్డలకి ఉన్న ప్రేమ. తరువాత ఒక సహోదరుడు నాకు తెలుసు, పోయిన వారం జరిగిన సంగతి. ఆ సహోదరుడు పేరు రాజేష్. ఆ సహోదరుడు ఈ మధ్యకాలంలో పోయిన ఒక 4-5 నెలల క్రితం అనుకుంటా మేబీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఈ పోయిన వారం జరిగిన సంగతి మీరు కూడా న్యూస్లో కూడా చూసి ఉండొచ్చు మేబీ. పెళ్లి సంబంధం చూశారు వాళ్ళ అమ్మ నాన్న. చూసిన తర్వాత పెళ్లి సంబంధానికి ఒప్పుకున్నాడు. పెళ్లి సంబంధం కుదిరింది. కొంతకాలానికి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నిశ్చితార్థం అయిపోయినప్పటి నుంచి ఆ సహోదరి ఆయనకు ఫోన్ చేస్తూ ప్రేమ చూపుతూ తన ఇష్టాయిష్టాలు చెప్పుకుంటూ తనతో సంబంధాన్ని కలుపుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉండింది. పెళ్ళైన తర్వాత పుట్టినప్పటి నుంచి కన్నవాళ్ళనే చూస్తూ పెరిగిన ఆ సహోదరి, ఇంక ఏ లోకం తెలియని ఆ సహోదరి ఇక మీదటి నుంచి ఇతనే నాకు లోకం అనుకుందేమో, ఇతనే నా సర్వస్వం అనుకుందేమో, ఇక మీదటి నుంచి నేను చచ్చిపోయేంత వరకు ఇతనితోనే కొనసాగాలనుకుందేమో. ఎంతో సంతోషంగా గుప్పెడు ఆశలతో తన భర్త గదిలోనికి మొదటిసారి వెళ్తూ ఆ పాల గ్లాస్ పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత ఆ సహోదరుడు అన్నాడంట, మొదటి మాట సహోదరితో, నా మనసులో వేరే వాళ్ళు ఉన్నారు అన్నాడంట. వెంటనే ఆ సహోదరికి క్షణాలు ఎగిరిపోయింది. తన జీవితం అంతా సర్వనాశనం అయిపోయిందని అర్థం చేసుకుంది. బాధపడింది, గుండెలు బాదుకుంది. బయట చెప్పుకోలేక చివరికి ఏ తల్లిదండ్రులు అయితే తన రెక్కల కష్టాన్ని మూట చేసి పోగు చేసి
కూలీనాలు చేసి నా బిడ్డకి మంచి పెళ్లి చేయాలి అని చెప్పి గర్వంగా అధికారికంగా అనేకుల ముందు తల ఎత్తుకుని పెళ్లి చేసినారో ఆ తల్లిదండ్రులు అవమానపడకూడదని మింగేసింది. కొంతకాలం అయింది, పరువును మాత్రమే మింగలేదు, పురుగుల మందును కూడా మింగింది. అలాగే పడుకుని నిద్రపోయింది. ఉదయం లేచేసరికి చనిపోయింది. పోస్ట్ మార్టం తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, ఈమె మాత్రమే చనిపోలేదు, ఈమె కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయిందని చెప్పారట. చివరికి ఆ సహోదరుని తీసుకెళ్ళి జైల్లో పెట్టినారు. అది భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ. ఒకసారి ఒక సహోదరుడు ఇంటికి వచ్చాడంట. వచ్చిన తర్వాత, ఏమండి నీళ్ళు తోడనా అనిందంట ఆ సహోదరి. టవల్ తీసుకురానా అనిందంట. నీకు ఇష్టమైన కూర చేసా, త్వరగా స్నానం చేసి వచ్చేసేయి, నీకు అన్నం పెడతాను అని చెప్పిందంట. పక్కనే నిలవబడి వడ్డిస్తుందంట. అన్నం తింటున్న ఆ భర్తకి డౌట్ వచ్చింది. ఎప్పుడూ చూడనట్లుగా నేను చూస్తున్నా, పెళ్ళినప్పటి నుంచి నేను ఇలా చూడలేదు, ఇప్పుడు చూస్తున్నా, ఏం కావాలి నీకు, చీర కొనియమంటావా, నగ కొనియమంటావా అని అడిగాడంట ఆయన. అంటే ఏమర్థమైంది తెలుసండి, భార్యాభర్తల మధ్య ప్రేమ అవసరాలతో కూడుకున్నదిగా మారిపోయింది. అవసరం ఉంటేనే దగ్గరకు వచ్చే భర్త, అవసరం ఉంటేనే ప్రేమ చూపే భార్య నివసిస్తున్న కాలంలో ఉన్నాం. అది భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ. ఒకసారి న్యూస్లో చూపించినారు, మేబీ టీవీ నైన్లో అనుకుంటా. ఒక జామ చెట్టు కింద కన్న తల్లిని టెంకాయ బద్ద తీసుకొని విపరీతంగా కొడతా ఉన్నాడు ఒక పిల్లోడు. ఎవర్రా ఇతను, ఎందుకిట్లా ఆ తల్లిని కొడతా ఉన్నాడంటే, 3/4 ఎకరా తన పేరు మీద రాయలేదని చెప్పి ఇష్టానుసారంగా కొడుతున్నాడంట. అది కన్న బిడ్డలకు తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ. నేను ఒకసారి రామయ్యపట్నం, కావలి నుంచి మేబీ 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామయ్యపట్నం అనే ఏరియాకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ బైబిల్ కాలేజీని చూద్దాం ఎట్లా ఉంది, అనేక మంది సేవకులను తరఫీదు చేసిన బైబిల్ కాలేజీని చెప్పి చూద్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అదంతా చూశాను. సంతోషం కంటే నిరుత్సాహమే ఎదురైంది నాకు. అంత గొప్ప బైబిల్ కాలేజీలో అనేక మంది సేవకులు తరఫీదు తీసుకున్నారు. కానీ నేడు ఆ కాలేజీ యొక్క పరిస్థితులు అంత సంతోషించదగ్గ స్థితిలో లేవని చెప్పి నిరాశ చెందుతూ, అంత ఎండలో మా పిల్లలు డాడీ ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఒక వరండాలో కూర్చొని ఆ పిల్లలకి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉన్నప్పుడు చాలామంది పరిగెత్తుతూ ఉన్నప్పుడు, ఎందుకు ఇంతమంది పరిగెత్తుతూ ఉన్నారు, ఏం జరిగింది ఇక్కడ అని మేము అటు వెళ్ళి చూసినప్పుడు, ఒక సహోదరుడు బుల్లెట్ బైక్ వేసుకొని అక్కడ కూర్చి ఒక పెద్ద నోట్స్లో ఏదో రాస్తూ కనిపించాడంట. రాస్తూ కనిపించిన తర్వాత ఆ సహోదరుడు అక్కడ పెట్టి చాలాసేపు ఆ సముద్ర పొడ్డును కూర్చొని ఏడుస్తూ ఉండడం. ఆ బైక్ పక్కనే ఉన్న కూల్ డ్రింక్ షాప్లో ఉన్న ఒక అక్క చూస్తూ ఉండిందంట. సరేలే, ఏదో ఆ తమ్ముడు ఏడుస్తూ ఉన్నాడు, ఎందుకోలే అని చెప్పి అతను అడగడం మానేసింది. కొంతసేపు అయిన తర్వాత ఆ బుల్లెట్ బైక్ యొక్క జిప్పులో ఆ నోట్స్ పెట్టి ఆ తమ్ముడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చాలా సమయానికి చాలామంది పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ తమ్ముడు కావాల నుంచి బుల్లెట్ బైక్ వేసుకొచ్చినాడు, లెటర్ రాశాడు, మళ్ళీ చించేశాడు, మళ్ళీ రాశాడు. నేను ఆ నోట్స్ని చూశాను, కావాల్సింటే మీకు ఫోటోలు కూడా తీసిన. నేను సేవకుడిని కాబట్టి నాకు అవసరం అని చెప్పి ఫొటోస్ తీసిన. ఆ తమ్ముడు ఏడుస్తున్నప్పుడు ఆ కన్నీళ్ళు ఆ నోట్స్ మీద పడి ఉన్నాయి. తర్వాత లెటర్స్ కూడా సరిగా రాయలేకపోతున్నాడు, అక్షరాలు కూడా సరిగా అర్థం కావట్లే, అలా రాశాడు. అంత వేదనతో ఉన్నాడు అనమాట. చివరికి ఏం జరిగింది అని అంటే, కష్టపడి సంపాదించి చదివిస్తున్న తల్లిదండ్రులను, వాళ్ళ యొక్క నమ్మకాన్ని అతను ఒమ్ము చేశాడు అని లెటర్లో మనకు అర్థమైంది. ఏమనంటే, అమ్మా మీరు నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు, కష్టపడి నన్ను చదివించారు, మీ రక్తాన్ని చెమటగా మార్చారు, మీరు పట్టు నింపుకోకుండా నా పట్టు నింపే ప్రయత్నం చేశారు, కానీ మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను ఒమ్ము చేశాను,
నా స్నేహితులతో బలాదూరు తిరిగి కాలేజెస్కి వెళ్లకుండా, సరిగా పరీక్షలు రాయకుండా మీరు సంపాదించిన డబ్బులన్నీ నేను చెడు తిరుగులు తిరగడం కోసం వృధా చేసేసినాను. ఇక నేను మీ బిడ్డగా బ్రతకడానికి నేను అర్హుణ్ణి కాదు. కాబట్టి నేను చనిపోతున్నా, నన్ను మర్చిపోండి, నా కోసం వెతకొద్దు. నా చావుకి ఎవరు కారణం కాదు, నేనే కారణం. మా అమ్మ నన్ను బాగా చూసుకున్నారు అని చెప్పి ఆ సహోదరుడు ఆ లెటర్ రాసి వెళ్ళిపోయాడు. మేబీ మేము తర్వాత వచ్చేసినాం. అతను చిక్కినాడా, దొరికాడా లేదా తెలియదు నాకు. చాలా గంటలు వెతికారు, ఆ చుట్టుపక్కలంతా వెతికారు, కానీ ఆ తమ్ముడు జాడ ఆచూకీ వాళ్ళకి తెలియలేదు. ఇంటర్మీడియట్ చదువుతున్న వ్యక్తి, కనీసం పుట్టి 2-3 నెలలు కూడా కానీ చెత్త కుప్పలో గండు చీమల చేత కొట్టబడుతున్న బిడ్డ బ్రతికినంత కాలం ఇక ఇతనితోనే నా జీవితం అంతా అని చెప్పి ముక్కు మొహం తెలియని వ్యక్తిని మెళ్ళో తాలిపడగానే నమ్మొచ్చేసిన ఒక ఆడబిడ్డ ప్రేమను పొందుకోలేక చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో. ఎందుకండి వాళ్ళకి అటువంటి పరిస్థితి వచ్చింది తెలుసా అండి? ప్రేమ దొరుకుద్ది అనుకున్నారు, ఆశించిన ప్రేమ దొరకలేదు. తల్లిదండ్రులు బిడ్డల్ని నమ్మారు, కానీ ఆ బిడ్డలు మాత్రం ప్రయోజకులై ఓల్డేజ్ హోమ్లో జరిపించేశారు ఆ కన్న తల్లిదండ్రుల్ని. ఒకసారి బస్టాండ్ దగ్గర ఒక అవ్వ బట్టల సంచి పట్టుకొని ఏడుస్తూ ఉందంట. చాలామంది వచ్చి అడిగారంట, ఎందుకమ్మా ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాం, ఏమైంది నీకు, ఛార్జీకి డబ్బులు లేవు, చెప్పు ఇస్తాం అని అడిగితే, లేదయ్యా ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తానని చెప్పాడు నా బిడ్డ, ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, వస్తాడేమో ఎదురు చూస్తున్నా అని చెప్పిందంట ఆమె. చివరికి ఎంక్వైరీ చేస్తే ఏమని తెలిసింది తెలుసా అండి? అమ్మని వదిలిచ్చేసుకున్నాడు అతను. ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పలేక, మెడబట్టుకుని బయటికి నెట్టేయలేక, ఇప్పుడే వెళ్ళొద్దాం రా అని చెప్పి బండికిచ్చుకుని వచ్చి నడి రోడ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆ కన్న కొడుకు. అది అమ్మా నాన్న మీద ఉన్న నేటి కొందరి బిడ్డలకు ఉన్న ప్రేమ. కారణం ఏంటంటారు? ఎందుకు సమాజంలో మనుషుల మధ్య, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, కన్నబిడ్డల మధ్య, రక్త సంబంధికుల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, తోటి పనివారి మధ్య ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణమైన ప్రేమ అనే లక్షణం ఎందుకు తగ్గిపోతుంది అనుకుంటున్నారు? ఈ రోజుల్లో ప్రజలకి, కొంతమందికి మనిషి కంటే మనిషి చేతిలో ఉన్న ఆస్తిపాస్తులు, డబ్బులే ముఖ్యం. ఒకవేళ ప్రేమ చూపారంటే వాటి కోసం ప్రేమ చూపుతారు తప్ప, అవి లేకపోతే, చాలామందికి తెలుసు, ఏం తెలుసా, బెల్లం ఉన్నప్పుడే బెల్లం చుట్టూ ఈగలు వస్తాయి, అదే చీమలు వస్తాయి. ఒకవేళ బెల్లం అయిపోయింది అనుకోండి, చెప్పాల్సిన అవసరం లే, బెల్లం అయిపోయింది వెళ్ళిపోవచ్చని, ఆటోమేటిక్గా అవే వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్తాయి? ఇంకెక్కడైతే బెల్లం ఉందో ఆ చోటుకి. ఏమర్థమైంది తెలుసా అండి? ఇటువంటి స్వార్థంతో నింపబడిపోయిన సమాజంలో, ఇటువంటి మానవత్వం లేని సమాజంలో మరి మనం ఎలా బ్రతకాలి అంటే, ఆయన పేరెవరూ తెలియకుండానే, నువ్వు పుట్టకుండానే తన స్వరూపంలో చేసుకున్న ఒక ఆయన ఉన్నాడు. నువ్వు ప్రమాదంలో పడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు, నీకు ప్రాణాపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టి నీకు ప్రాణం ఇవ్వడం కోసం, నిన్ను బ్రతికించడం కోసం, నీ కోసం ఈ లోకానికి దిగొచ్చి చనిపోయిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా నాన్న వదిలేసిన, కట్టుకున్నోడు వదిలేసిన, కన్నోళ్ళు వదిలేసిన, స్నేహితులు వదిలేసిన, తోడబుట్టినోళ్ళు వదిలేసిన, స్నేహితులు వదిలేసిన, నువ్వు నన్ను వదిలేస్తావేమో కానీ నేను నిన్ను వదిలిపెట్టను అన్న ఒక ఆయన ఉన్నాడు. నువ్వు మారిపోతావేమో కానీ నేను మారను అన్న ఒక ఆయన ఉన్నాడు.
ఆయనే యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రేమ, ఆ యేసుక్రీస్తు చూపిన ప్రేమ శాశ్వతం, స్థిరం, మార్పు లేనిది. పరిస్థితులు మారిపోయినా ఆయన చూపిన ప్రేమ ఎప్పటికీ మారిపోదు. కానీ నేటి దినాల్లో ఉన్న క్రైస్తవ లోకంలో ఉన్న పొరపాటు ఏంటి తెలుసా అండి? భార్య భర్తతో ఎలాగైతే అవసరానికి మాత్రమే పనిచేస్తుందో, భర్త భార్యను అవసరానికి ఎలాగైతే మాత్రమే చూస్తాడో, బిడ్డలు తల్లిదండ్రులకి చిన్నప్పటి నుంచి చాక్లెట్ కోసం, అవసరం కోసం వచ్చిన వాడు చివరికి ఆస్తుల కోసం వచ్చేదాకా అవసరాలు మాత్రమే గుర్తు చేసుకుని వస్తారో, చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకున్న అనుకునే వాళ్ళు కూడా అవసరం వచ్చినప్పుడే దేవుని గుర్తు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. అవసరం తీరుస్తాడని నమ్మి రావడం చాలా బాధాకరమైన విషయం. అవసరం తీరుస్తామని మాత్రమే ప్రార్థన చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇవి చేస్తాడు కాబట్టి ప్రార్థనకి రమ్మన్నాడు, వెళ్తా. ప్రార్థన చేసుకోమన్నాడు, వెళ్తా. పాట పాడమన్నాడు కూడా, పాడతా. వాక్యం వినమన్నాడు, వింటా. ఎందుకమ్మా ప్రార్థన చేస్తున్నావు? ఎందుకమ్మా వాక్యం వింటున్నావు? ఎందుకయ్యా వాక్యం పాటలు పాడుతున్నావు అంటే, ఇదిగో ఈ అవసరం ఉంది, ఆ అవసరం తీరుస్తాడని. వస్తే పోతది అని చెప్పారు, వస్తే అనేకమైనవి వస్తాయి అని చెప్పారు. వాటి కోసం వస్తున్నా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి యేసుప్రభుని నువ్వు ఎందుకు నమ్ముకున్నావు? నీ దగ్గర స్పష్టమైన జవాబు ఉండాలి. యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చినావు? నీ దగ్గర స్పష్టమైన జవాబు ఉండాలి. అర్థమవుతుందండి? అందుకనే ఈ లోక ప్రేమకి చాలా అర్థాలు చెప్పాం. ఈరోజు ఈ లోక ప్రేమ యొక్క భావాన్ని మనం చూసాం. ఈ లోకం ఎటువంటి ప్రేమతో ప్రేమిస్తుందో మనల్ని, ఈ లోకం మన దగ్గరికి ఎందుకు వస్తుందో చూసాం. ఒకవేళ మనతో ఎవరైనా మాట్లాడుతున్నారంటే, ఒకవేళ మనతో ఎవరైనా జీవితాన్ని పంచుకుంటున్నారంటే, ఒకవేళ మన సహాయం కోసం ఎవరైనా వస్తున్నారంటే, దాని వెనకాల ప్రేమ లేదు, అవసరమే ఉంది అని గుర్తించిన మనం, మరి నన్ను ఎవరు ప్రేమిస్తారు? మరి నన్ను ఎవరు పట్టించుకుంటారు? నా దగ్గర ఏం లేకపోయినా, నేను ఏం సహాయం చేయలేకపోయినా, నేను దేనికి పనికి రాకపోయినా, మరి నన్ను ఎవరు చేర్చుకుంటారు? మరి నన్ను ఎవరు ఆదరిస్తారు? లాభాన్ని ఆశించిన ప్రేమ నాపై ఎవరు చూపుతారంటే, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్తున్న మాటలు ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. ఆయన పేరు యేసుక్రీస్తు. మనం ఏ స్థితిలో ఉన్నవారమైనా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవారమైనా, మనము ఆ దేవుడికి ఎంత దూరం అయిపోయినా, మన జీవితం లోకాశల చేత నింపబడిపోయి ఎంత వ్యర్థమైపోయినా, ఎంత పాడైపోయినా, మనం ఇంకను పాపులంగా ఉన్నప్పుడే మనందరి రక్షణ కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా? కలువరిగిరి కొండపై ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాలండి మన కోసం ఆయన ప్రాణం? ఒక్కసారి రీజన్ ఆలోచించండి. ఆ యేసుక్రీస్తు అనే దేవుడు మనందరి కోసం ఎందుకు ఆ సిలువపై మరణించాలి? చాలామందికి ఈ జవాబు తెలియక యేసుక్రీస్తు చాతగాని వ్యక్తి అని భావించారు. యేసుక్రీస్తు తనను తానే కాపాడుకోలేని వ్యక్తి నిన్నెలా కాపాడుతాడు అని ప్రశ్నించడం ప్రారంభించారు. ఆ యేసుక్రీస్తు కలువరిగిరి కొండపై ప్రాణం పెట్టింది నేను దేవుణ్ణి అని రుజువు చేసుకోవడం కోసం కాదు. ఆయన దేవుడు అని రుజువు చేసుకోవడం కోసం ఆయన ఏ మార్గాన్ని ఎన్నుకోగలడు. కానీ ఆయన ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో తిప్పలు పడి, ఎన్నో శ్రమలు పడి, ఎన్నో దెబ్బలు తిని, చివరికి అన్యాయపు తీర్పు తీర్చబడి ఆయన మరణించాడు. బికాస్ కారణం ఏంటయ్యాడంటే, ఆయన అన్నమాటని తెలుసా? దేవుడు లోకమును ఎంతో, అంతే. మాట వినని మానవ లోకం పట్ల ఆయనకు ఎంతో ప్రేమ ఉంది. ఏం చెప్పినానండి? మాట వినని మానవ లోకం పట్ల. మీరు ఎప్పుడైనా ఈ ప్రేమను చూసినారండి? మాట వినని వాళ్ళను కూడా ప్రేమించడం. వినేవాళ్ళని ప్రేమించడమే, ప్రేమ చూపే వాళ్ళని ప్రేమించడమే కష్టం. కానీ ప్రేమ అంటే ఏంటో తెలియని వాళ్ళని ప్రేమించడం అసాధ్యం. కష్టం కూడా కాదు, కుదరని పని. కానీ ఇక్కడ ఈయన ఒక ఆయన ఉన్నాడు. ఏమని తెలుసా?
లోబడనొల్లని ప్రజలపై ప్రేమ చూపిన ఆయన, పుట్టుక నుంచి గిట్టే వరకు అవిధేయత చూపి కీర్తిని తేవలసిన వాళ్ళు, అపకీర్తిని తెచ్చిన వాళ్ళను కూడా ప్రేమించే ఒక ఆయన ఉన్నాడు. దినమంతయు చేతులు చాచి పిలిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. యెహోవాను వెదుకువారు కలరేమో అని చెప్పి లోకం వైపు తొంగి చూసేవాడు ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు. నా ప్రేమను గుర్తించినారా, నా ప్రేమను గుర్తించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాళ్ళు ఉన్నారా అని చెప్పి లోకం వైపు చూసేవాళ్ళు ఒక ఆయన ఉన్నాడు. మన జీవితానికి నిరాశ డబ్బులు లేకపోవడం వల్ల కాదు, మన జీవితానికి నిరాశ ఆరోగ్యం లేకపోవడం వల్ల కాదు, మన జీవితానికి నిరాశ పలుకుబడి లేకపోవడం వల్ల కాదు, మన జీవితానికి నిరాశ అధికారం లేకపోవడం వల్ల కాదు, మన జీవితానికి నిరాశ ఫాలోయింగ్ లేకపోవడం వల్ల కాదు, మన జీవితానికి నిరాశ నిస్వార్థంగా ప్రేమించేవాళ్ళు లేకపోవడం. నిస్వార్థంగా ప్రేమించేవాళ్ళు లేకపోవడం మన డిసప్పాయింట్మెంట్. మనం ఎవరినైతే నమ్ముతామో, ఎవరినైతే వీళ్ళు నా మనుషులు అనుకుంటామో, ఎవరి కోసమైతే మనం కష్టాన్ని వెచ్చిస్తామో, డబ్బులు వెచ్చిస్తామో, చివరికి దేనికైనా తెగిస్తామో, వాళ్ళే నమ్మక ద్రోహం చేస్తే ఎంత బాధ కలుగుతుందో, అది మన నిరాశ, మన డిసప్పాయింట్మెంట్కి కారణం అది. మరి దేవుడు అంటున్న మాట ఏంటి తెలుసా? యూ డోంట్ వరీ అబౌట్ దట్. దాని విషయంలో నువ్వు వరి చెందొద్దు, దాని విషయంలో నువ్వు కృంగిపోవద్దు, దాని విషయంలో నువ్వు దిగులు పడద్దు. ఇక నా జీవితం వృధా అని భావించొద్దు, ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి అని అనుకోవద్దు. నిన్నుగా గుర్తించి ఆయన ఒక ఆయన ఉన్నాడు. నువ్వు రాకపోయినా, నువ్వు తెలుసుకోకపోయినా, పిలిచినా పలకపోయినా నీకోసం దిగొచ్చి ఆయన ఒక ఆయన ఉన్నాడు. వెతుక్కుని వచ్చిన ఒక ఆయన ఉన్నాడు. నీ చుట్టే తిరిగిన ఒక ఆయన ఉన్నాడు. స్టిల్ నౌ, ఇప్పటికి కూడా నేను నిన్నెంతో ప్రేమిస్తున్నా, అందరికంటే అన్నిటికంటే నువ్వే నాకు ముఖ్యం. నువ్వు ఏమి ఇవ్వకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నీ మీద నాకు ఎంత ప్రేమ అని తెలుసా? చచ్చేంత ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు మీరు విన్నారేమో ఈ పదాన్ని, నీ మీద నాకు చచ్చేంత ప్రేమ ఉంది, చచ్చిపోమంటవా, కోసుకోమంటవా అన్నారేమో. కోసుకుని హాస్పిటల్ తీసుకుపోని చెప్పుకుంటారు. నేను నీ కోసం ఎందుకు చచ్చిపోతా? మీకు తెలుసండి ప్రేమ ఏ స్థాయికి పడిపోయింది తెలుసండి? నిర్దాక్షిణంగా చంపేసి డమ్ములో కుక్కే స్థాయికి వెళ్ళిపోయింది. నిర్దాక్షిణంగా చంపేసి ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టి బూడిచ్చేసి మురిక్కాల్లో కలిపే స్థాయికి వెళ్ళిపోయింది. ఆ స్థాయికి పడిపోయింది ప్రేమ అనే లక్షణం. ఏం అద్భుతం తెలుసండి? మనిషిలో మానవత్వం రాను రాను పడిపోతూ ఉంది. మనిషిలో రాను స్వార్థం పెరిగిపోతూ ఉంది. నేను బతుకుంటే చాలు, నేను బాగుపడితే చాలు, ఈ లోకంలో ఎవరేమైపోయినా ఐ డోంట్ కేర్, నాకు అనవసరం, ఎవరేమైపోయినా నాకు అనవసరం. ఇది ఒక క్రైస్తవునిగా మనకు తగదు. అయితే ఇక్కడ ఒక ఆయన చెప్తున్న మాటని తెలుసా? అటువంటి పరిస్థితుల్లో నువ్వు కొనసాగుతూ ఉంటే నేను చెప్తున్న వాటిని తెలుసా? ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న వాక్య భాగం అదే. దేవుని ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు. దేవుని ప్రేమ ఎప్పటికీ మారదు. జంతువులు మనుషులపై చూపే ప్రేమ కాదు, మనుషులు మనుషులపై చూపే ప్రేమ కాదు ఇది. దేవుడు మనిషిపై చూపే ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నా దగ్గరికి తేకపోతే, నేను అడిగింది ఇవ్వకపోతే, నేను చెప్పినట్లు చేయకపోతే నిన్ను హరించేస్తా, నీ కుటుంబాన్ని నాశనం చేస్తా, ఇంట్లో వాళ్ళని చంపేస్తా అనే ప్రేమ కాదది. అడిగినంత ముందు పెట్టకపోతే, జంతు బలిని ఇవ్వకపోతే ఇంట్లో బలి కోరతా అని దేవుడు కాదు ఈయన. అనేక మంది ప్రజలు దేవుడి దగ్గరికి భయంతోనే వెళ్తారంట. ఎందుకు తెలుసండి? చంపేస్తాడేమో అని భయం. మీరు ఒకసారి పరిశీలన చేయండి. మన బిడ్డలు భయపడి మనకు లోబడుతుంటే వాళ్ళు నటిస్తున్నట్టు.
అమ్మా మా అమ్మ కొడుతుందమ్మా ఆయన హోంవర్క్ రాయిపోతే, మా నాన్న వస్తున్నాడు అయ్యా చంపేస్తాడు అయ్యా, ఇక సిస్టమేటిక్గా గమ్ముగా ఉండాలా అని చెప్పి వాళ్ళు ఇట్టున్నారు అనుకోండి, వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నట్టు. నువ్వు ఉన్నప్పుడు భయపడుతున్నారంటే అది నటన, నువ్వు లేనప్పుడు కూడా డిసిప్లిన్గా ఉన్నారంటే అది దేంతో సాధ్యమో తెలుసండి, నువ్వు చూపించే ప్రేమతోనే సాధ్యం. తొందరపడకుండా నిదానించి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించేయండి. ఈ మాట ఒకవేళ మీకు ఆశ్చర్యకరంగా డౌట్గా అనిపించవచ్చు. ఏం తెలుసండి, చాలామంది తల్లిదండ్రులు బిడ్డలకి మంచి చదువులు ఇవ్వాలని చెప్పి, మంచి చదువులు చదివించాలని చెప్పి ఏం చేస్తున్నారు తెలుసండి, హాస్టల్లో పెట్టేస్తున్నారు. చిన్న వయసులోనే, చిన్న మెదడు ఉన్న చిన్న బిడ్డల వయసులోనే పాపం వాళ్ళు పట్టుకోవడమే చేత కాదు, సబ్బుతో బట్టలు ఉతుక్కోవాల్సిన పరిస్థితి, అన్నం తినడమే చేత కాదు, తిన్న ప్లేట్ని కడుక్కోవాల్సిన పరిస్థితి, 2 టమాటాలు మొయ్యడమే చేత కాదు, ఇంత పెద్ద బ్యాగ్ మొయ్యాల్సిన పరిస్థితి హాస్టల్లోంచి. గమనించండి, పరిశీలన చేసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, ఇదే రుజువు పరచబడుతుంది. ఏ తల్లిదండ్రులు అయితే చిన్న వయసులో బిడ్డలకి ఆలన పాలన, తల్లి ప్రేమ ఒడిలో కూర్చోబెట్టుకొని గోరు ముద్దలు చందమామను చూపిస్తూ తినిపించే తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యంగా హాస్టల్లో పెట్టారో, అదే బిడ్డలు తల్లిదండ్రులు ముసలు అయిపోయిన తర్వాత వీళ్ళని వృద్ధాశ్రమంలో పెడుతున్నారు. అది న్యాయమైనప్పుడు ఇది కూడా న్యాయమే. ఎందుకు తెలుసండి, 12 సంవత్సరాల వయసులో పిల్లలే అన్నీ నేర్చుకుంటారు. సండే స్కూల్కి తీసుకో, సండే స్కూల్ పంపించేయండి, సండే స్కూల్లో వీళ్ళు బాగుపడిపో, సండే స్కూల్లో వాళ్ళు గంట ఉంటారు. మరి నీ ఒళ్ళో 24/7 365 days నీ ఒళ్ళోనే ఉంటారు. సండే స్కూల్లో గంట ఉంటారు. పెద్దలు ఒక మాట చెప్పారు, ఏం తెలుసండి, అమ్మ ఒడి ఆనబెట్టిన ఒడి కాదో మనం అనుకుంటున్నాము, అమ్మ ఒడి మొదటి బడి, తల్లి ఒడే ఆ బిడ్డలకు మొదటి బడి. మీరేం చేస్తున్నారు తెలుసండి, సంపాదనలో పడిపోయి బిడ్డలను తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టేస్తే వాళ్ళు బాగా చదివేసుకుంటారు అనుకుంటున్నారు. తమంతట తాము బ్రతకడం నేర్చుకుంటారు, వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు వాళ్ళు. మీరు టెస్ట్ చేసుకుని చూడండి, తల్లిదండ్రుల చేత 12 సంవత్సరాల వరకు పెంచబడిన బిడ్డలు, డిగ్రీ వరకు చదువుకున్న బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉందని టెస్ట్ చేయండి. చిన్నప్పటి నుంచే హాస్టల్లో వదిలేసిన తల్లిదండ్రులు, ఆ బిడ్డల పరిస్థితి ఎలా ఉందని చెప్పి డిగ్రీ తర్వాత చూడండి. మీకు దేవుడు నేర్పిస్తాడు కొన్ని పాఠాలు. తల్లిదండ్రులు నిస్వార్థమైన ప్రేమ బిడ్డల మీద చూపాలంటే ఈ ప్రేమ తెలుసుకోవాలా. బిడ్డలు తల్లిదండ్రులపై నిస్వార్థమైన ప్రేమ చూపాలంటే ఈ ప్రేమ రుచి చూచుండాలా. భార్య తన భర్తపై ఏ ఆశించని ప్రేమ చూపాలంటే, అయ్యా నువ్వు అలా వెళ్ళొద్దని కాదు అర్థం, నువ్వు ఏ సంపాదన లేకపోయినా నిష్ప్రయోజకుడిగా ఉన్నా నీ మీద నాకున్న ప్రేమ 1% కూడా తగ్గదని చెప్పి ప్రతి భార్య తన భర్తకు చెప్పాలంటే ఈ ప్రేమ రుచి చూచుండాలా. అవసరానికి నీ దగ్గరికి రాను అని ప్రతి భర్త తన భార్యతో చెప్పాలంటే ప్రతి భర్త ఈ ప్రేమను రుచి చూచుండాలా. అప్పుడే వాళ్ళతో అలా చెప్పగలరు. అందుకనే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో అద్భుతమైన మాట రాశారండి. చదువుతారు ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అదండి, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఈ ప్రేమ నా భర్త నాపై చూపేది కాదే, ఈ ప్రేమ మా అమ్మా నాన్న నాపై చూపేది కాదే, ఈ ప్రేమ నా బిడ్డలు నాపై చూపేది కాదే, ఈ ప్రేమ క్వైట్ ఆపోజిట్గా ఉందే, పూర్తి వ్యత్యాసంగా ఉందని గుర్తించిన మానవుడు ఏం చేశాడు తెలుసండి, ఆయనను తిరిగి ప్రేమించడం ప్రారంభించాడు. ప్రేమింపబడ్డాడు కాబట్టి, ప్రేమను రుచి చూచాడు కాబట్టి, ప్రేమను పొందుకున్నాడు కాబట్టి, తిరిగి ఏ దేవుడైతే ఇంత ప్రేమను చూపాడో ఆయనపై అదే ప్రేమను చూపడం ప్రారంభించాడు. మనం దేవుని ప్రేమిస్తున్నాం కాదు, ఆయనే మొదట మనలను ప్రేమించాడు. ఎలాగంటే అదిగో ఆ ప్యాసేజ్లో చెప్పడం స్టార్ట్ చేశాడు. చూద్దాం ఆ ప్యాసేజ్ని. 31వ వచనం నుంచి రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న వాక్య భాగం కాదండి. రోమపత్రిక 8వ అధ్యాయం
31వ వచనం నుండి 39వ వచనం వరకు ఆయన అన్న మాటలు ఈ ఉద్దేశంతోనే. దేవుని ప్రేమ మరి వేటి నుండి మనల్ని విడదీయలేదు, దేవుని ప్రేమ ఎప్పటికీ ఫెయిల్ అయిపోదు అని చెప్తూ ఆ 31 నుంచి 39 వరకు 3 విషయాలు చెప్పడం ప్రారంభించాడు. వాటిని మనం ఇప్పుడు చూస్తాం. నెంబర్ 1, మొదటిది 31వ వచనం, 32వ వచనం చదువుతారు ఎవరైనా? ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు, చూడండి అద్భుతమైన మాటలు రాశాడు, అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడంటే మీకు దేవుడంటే మీకు చాలా ఇష్టం అండి. దేవుడంటే నాకు ఇష్టం లేదు అన్నవాళ్ళు మేబీ ఇక్కడ ఉండరేమో. ఎందుకంటే దేవుడంటే నాకు ఇష్టం లేదు, నేను ఎందుకు వస్తా? దేవుడు లేడు అని చెప్పుకుంటూ తిరుగుతా. దేవుడు ఉన్నాడని తెలుసుకున్నా కాబట్టి, ఈ దేవుడే నిజమైన దేవుడిని తెలుసుకున్నా కాబట్టి ఈయన దగ్గరికి వచ్చిన, ఆయనను ప్రేమించడానికి గుర్తించను కాబట్టి. ఓకే, మీ ప్రేమకు పరీక్ష ఏం తెలుసండి? ఈ 32వ వచనం చెప్తున్నట్లుగా, మీలో ఒకవేళ ఎవరికైనా పిల్లలుంటే, ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ, మీ పెద్ద బిడ్డని దేవుని సేవకు ఇచ్చేయడానికి మీరు సిద్ధమేనా? మీకు పుట్టిన మొదటి బిడ్డని మీరు దేవునికి ఇచ్చేయడానికి మీకు ఇష్టమేనా? సేవ చేయడానికి దేవుడికి మీకు చాలా ఇష్టం కదండి. ఓహో, దేవుడి కంటే మీకు మీ బిడ్డలే ఎక్కువ అన్నమాట. మరి అయితే కాదా? మరి రెడీయా? అట్లాగా మీరు కట్టేస్తే ఏ చెప్పటం, ఇంకొంచెం ముందుకు రాని. ఓకే రైట్, సంతోషం. అయితే ఇక్కడ ఈయన తన సొంత బిడ్డని దేవుని సేవకి ఇచ్చేయడం కాదు, మాట వినని అప్పటికి అవిధేయులమైన మనందరి కోసం చచ్చిపోమని చెప్పి పంపించాడంట. తేడా గమనించినారా? మనం మన బిడ్డని దేవుని పనికి, దేవుని సేవకి, దేవుని వాక్యం నేర్చుకొని ఇదిగో ఇలాంటి సంఘాలలో సేవ చేయడానికి సేవకులుగా పంపిస్తారా అంటే అన్నారు. నా దగ్గర చూడకి ఇటు తిరిగేశారు. మరి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఏమని తెలుసా? మాట వినే వాళ్ళ మధ్య సేవ చేయమని పంపించలేకపోతున్నాం, కానీ మాట వినని ప్రజల కోసం సేవ చేయమని కదా పంపించింది, చచ్చిపోమని చెప్పి పంపించినాడు. ఇది ఇంకా చాలా పెద్ద వ్యత్యాసం. ప్రభువా, నేను ఇవ్వడానికే ఆలోచన చేస్తున్నా, సంకోచిస్తున్నా, ఆ మాట విన్నప్పుడే నాకు కంప్రమైజ్ వచ్చేస్తుంది ఇంట్లో. అమ్మా, నా బిడ్డని సేవకి ఇచ్చేయాలమ్మా అనే భావనకు వచ్చేసిన. మరి నా కోసం చచ్చిపోమని ఎట్లా పంపించిన ప్రభువా? బికాస్ హీ లవ్స్ యూ. కారణం ఏంటి తెలుసండి? బిడ్డని నీ కోసం చచ్చిపోమని, సొంత బిడ్డని రాశారు అక్కడ, సొంత కుమారుని నీ కోసం చచ్చిపోమని ఇవ్వగలిగాడంటే నీ మీద ఆయనకు అంత ప్రేమ ఉంది. ఇంకో మాట చెప్పనండి, ఒక సేవకుడు అన్న మాట ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. ప్రభువా, నీ మనసులో నాకు ఎంత స్థానం ఇచ్చావు అని అర్థమైంది. ఏం తెలుసా అండి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా అని ఏ దేవుడికి చెప్పాడో అదే దేవుడు తన ప్రియ కుమారుడిని వాళ్ళ కోసం చచ్చిపోమని చెప్పాడంటే నువ్వంటే ఆయనకు అంత ప్రేమ అన్నాడు. ప్రభువా, నేను అయోగ్యుడిని నువ్వంటే, కాదు నువ్వు యోగ్యుడివి అని అంటాడంట ఆయన. ప్రభువా, నేను అనర్హుడిని నువ్వంటే, కాదు నువ్వు అర్హుడివి అంటాడట. ప్రభువా, నేను పనికిరానయ్యానంటే, కాదు నువ్వు పనికొస్తావు అంటాడంట. ఎట్లా చెప్తున్నావు ప్రభువా? నాకు అర్థమవుతుంది నేను పనికిరానని, నాకు అర్థమవుతుంది నేను అనర్హుడని, నాకు అర్థమవుతుంది నేను అయోగ్యుడిని అని చెప్పి, మరి నువ్వు ఎలా ఎంచుతున్నావు ప్రభువా నన్ను యోగ్యునిగా అర్హునిగా అంటే, బికాస్ ఐ లవ్ యూ సో మచ్ అంటాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 2 వచనాలు చెప్తున్న విషయం ఏంటి తెలుసండి? దేవుడు తన ప్రజలని భద్రపరుస్తాడు. దేవుడు తన ప్రజలను ఏం చేస్తాడు తెలుసండి? భద్రపరుస్తాడు. ఎలా భద్రపరుస్తాడు తెలుసండి? 31వ వచనం, 32వ వచనంలో ఈ 2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఏం తెలుసండి?
ఆయన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అందిస్తాడంట. దాంట్లో రెండో విషయం ఉంది, ఆ ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామంట. నెంబర్ 1, ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అందిస్తాడు, ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఇక్కడ మిమ్మల్ని ఆలోచింప చేయడం కోసం ఇంకో మాట అడుగుతాను. ఆశీర్వాదం అంటే ఏంటి? దేనిని నేటి లోకం అనుకుంటే పర్లేదు, పాపం వాళ్ళకి తెలియదు. దేనిని క్రైస్తవుడు ఆశీర్వాదం అని భావిస్తున్నాడండి? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అన్నాడండి పాస్టర్ గారు. అందులో ఏముంది? ఆ ఆశీర్వాదంలో ఏముంది? అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. నేను ఇక్కడ మీకు ఆ రుజువు చూపిస్తాను. ఇక్కడ నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు ప్రజలు నిజమైన ఆశీర్వాదం అంటే ఏమనుకున్నారో తెలుసండి? ఆరోగ్యాన్ని కలిగి ఉండడం. అందుకని ఆరోగ్యం కోసం చర్చికి రావడం అలవాటు చేసుకున్నారు. డబ్బులు కలిగి ఉండడం, అందుకని దేవుడు డబ్బులు ఇస్తాడని చెప్పి అలవాటు చేసుకున్నారు. ఇంకేమున్నాయండి? ఆస్తులు, అంతస్తులు, అందలాలు, పేరు, ప్రఖ్యాతలు, ఇవన్నీ ఆశీర్వాదం అని భావించారు. కానీ ఇక్కడ నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసండి? దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఇది నీకు నిజమైన ఆశీర్వాదం అని దేన్ని చూపించి చెప్పాలనుకుంటే తెలుసండి? మళ్ళీ చదవండి 32వ వచనం. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు దేనికోసం ఇచ్చాడండి? దేనికోసం ఆ దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఇచ్చాడండి? అమ్మా, తన సొంత కుమారుణ్ణి మన కోసం అనుగ్రహించాడంటే భూమి మీదకి వెళ్ళి ఏమైపోమని చెప్పి పంపించాడండి? అక్కడ నిజమైన ప్రేమను మనం గుర్తించగలం. అక్కడ ఈ ప్రేమ ఇంక ఎవ్వరిలో లేదని గుర్తించగలం. అక్కడ ఇది నిజమైన ఆశీర్వాదం అని గుర్తించగలం. ఇంకెక్కడా దొరకదు అని గుర్తించగలం. ఇదిగో ఇంత ప్రేమ చూపిన ఈ దేవుడి మనసును ఇంకెప్పటికీ నేను గాయపరచకూడదు అని తీర్మానం తీసుకోగలం. ఇంకొక అడుగు ముందుకేసి ఇంత ప్రేమ చూపిన ఆ దేవుడి కోసం అన్నీ వదిలి వచ్చేస్తా అని తీర్మానించుకోగలం. అక్కడ ఉంది అసలైన విషయం. ఏం తెలుసా అండి? అక్కడ రాయబడిన వాటిని తెలుసా? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు. అక్కడ ఒక నిజమైన ఆశీర్వాదం ఉంది. ఫైండ్ అవుట్ చేయండి, ఏంటి నిజమైన ఆశీర్వాదం అక్కడ? ఆరోగ్యం ఉందా అక్కడ? డబ్బులు ఉన్నాయా? మరి ఇంకేమున్నాయి అక్కడ? నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా అండి? ఏ దేవుడైతే మాట వినని నన్ను ప్రేమించాడో, నా కోసం నేను మాట వినలేదు కాబట్టి ఖచ్చితంగా నాకు శిక్ష వస్తుంది, ఆ శిక్ష నుంచి నన్ను తప్పియడం కోసం తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించాడో, ఆ దేవుణ్ణి కలిగి ఉండడం నిజమైన ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవునికి బిడ్డగా మారడం నిజమైన ఆశీర్వాదం. ఇప్పుడు చెప్పండి, మనలో ఎవరు ఆశీర్వదించబడలేదు? ఒకవేళ నేను ఆశీర్వదించబడలేదు అని నువ్వు భావిస్తుంటే అంత గొప్ప దేవుని ప్రేమను ఇంకా రుచి చూడనట్టే లెక్క. అంత గొప్ప దేవుడి యొక్క ఏమంటారు రక్షణ అనుభవాన్ని నువ్వు అనుభవించినట్లే లెక్క. నీకు తెలుసా అండి, అంత గొప్ప ప్రేమను ఆయన చెప్తాడు, అన్నంతో పోల్చలేం. అంత గొప్ప ప్రేమను ఆరోగ్యంతో పోల్చలేం. అంత గొప్ప ప్రేమను ఆస్తులు, అంతస్తులు, అందరాలతో పోల్చలేం. దేంతో పోల్చలేం. అందుకని ఆ సేవకుడు ఒక మాట రాసి వదిలేశాడు. ఏమని తెలుసా? నీతో సమమైన వారు ఎవ్వరు లేరు అని రాసి వదిలేశాడు. నీలా ప్రేమించేవారు ఈ భూమి మీద ఎవరు లేరు. నీలా పాపి కొరకు ప్రాణం పెట్టేవారు ఈ లోకంలో ఎవరు లేరు. ఇదిగో నీ ప్రేమ ముందు వెండి బంగారాలు పోచేసినా, ఈ లోకానంతా తీసుకొచ్చి నీ పాదాల చెంత పెట్టినా అది సరిపోతాయా? సరిపోవు అన్నాడంతే. ఎట్లా వచ్చినాయి ఆయనకి ఆ పదాలు? దేవుని ప్రేమ రుచి చూశాడండి. దేవుని ప్రేమ రుచి చూశాడండి. నేను ప్రతిసారి చెప్తూ ఉంటే మీకు మాట, నిజమైన దురదృష్టవంతుడు ఎవరంటే దేవుణ్ణి పక్కనే పెట్టుకుని ఆ దేవుణ్ణి కలిగి ఉండని వ్యక్తి. దేవుడు సమీపంగా ఉన్నాడు ఆ వ్యక్తికి, కానీ ఆ వ్యక్తి దేవుణ్ణి కలిగి లేడు. ఆ వ్యక్తి నిజమైన దురదృష్టవంతుడు. దేవుడికి దూరంగా ఉన్నాడు అనుకోండి, పాపం దేవుని నమ్ముకోలేదు కదా. కొంతమంది మన గ్రామంలో దేవుని నమ్ముకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దురదృష్టవంతులు అందరికి లే. ఎందుకని? ఉదాహరణకి ఉద్యోగం రాలేదండి, బడి బాబు ఉద్యోగం ఎట్ట వస్తుంది? బాధపడం. ఉద్యోగం రాదండి, బడి ఇంత చదివించిన ఉద్యోగం
ఏమర్థం తెలుసండి? దేవుడి ప్రేమ గుర్తించలేదండి, దేవుడి దగ్గర రాలా, బాధపడం. దేవుడి ప్రేమ ఇంకా గుర్తించలేదండి, దేవుడి అడిగి పోతున్నా, బాధపడతాం. దేవుడు ఒకవేళ ఆయన మనసులో బాధపడితే ఎవరిని బట్టి బాధపడతా తెలుసండి? చర్చికి రానోళ్ళని బట్టి బాధపడ్డు, చర్చికి వచ్చి దేవుడికి దూరంగా బ్రతికే వాళ్ళని బట్టి బాధపడతాడు. దేవుడిని సంతోషపెడుతున్నావా, దేవుడిని బాధపడుతున్నావా? పరిశీలన చేసుకో. దేవుడు నీకు ఇచ్చిన నిజమైన ఆశీర్వాదం. మీకు ఇంకో మాట చెప్పనండి, అక్కడ ఆ వచనంలో మనకు ఏ అర్హత ఉందని రాయలు. అక్కడ ఉందా ఒక క్వాలిటీ ఏమైనా ఉందా వచనంలో? మనకు ఈ అర్హత ఉంది కాబట్టి ఆయన తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడు ఉందాకండి. ఇదిగో మీకు ఈ క్వాలిటీ ఉంది కాబట్టి దీన్ని బట్టి నేను నా కుమారుణ్ణి మీకోసం ఇచ్చేస్తున్నా, దీన్ని బట్టి అన్నాడండి. ఏం ప్రస్తావన లేదంటే అర్థమేంటి? ఏం లేదు మనలో. మరి ఎలా ఇవ్వగలిగాడండి? చేసుకున్నావు కాబట్టి చేస్తున్నా అంటావు కదా, చేసుకోకపోతే చెయ్యను, ఎందుకు చేస్తా? చేయాల్సిన అవసరం మేము. మరి ఈయనేంటి మరి? ఏ సంబంధం లేని వ్యక్తిని కూడా ప్రేమించేస్తున్నాడు. ఏంటి ప్రభు అంటే, ఎందుకు ప్రభు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నానంటే ఆయన ఏమంటే తెలుసా? యు ఆర్ ఇన్ మై ఇమేజ్ అంటాడు. నువ్వు నా పోలిక, నేను నిన్ను నా స్వరూపంలో చేసుకున్నా. నువ్వు అనుకోవట్లేదేమో కానీ నన్ను తండ్రినని నేను ఇప్పటికీ అనుకుంటున్నా, నువ్వు నా బిడ్డవే. ఎలా ప్రభువా నీ ప్రియ కుమారుడు నా కోసం అన్నప్పుడు మనకు గుర్తు రావాల్సిన మాట ఏంటి తెలుసా? అనర్హుడునైన నా కోసం, అయోగ్యుడనైన నా కోసం, ఎన్నికలైన నా కోసం నీ ప్రియ కుమారుడు ఎలా పంపించేసామంటే దాని వెనకాలన్న మనకు అర్థం ఏం తెలుసండి? గాడ్స్ లవ్, దేవుని ప్రేమ. దేవుడు ప్రేమ మన పట్ల అంత ఉన్నతంగా ఉంది. అది మొదటి విషయం. ఒకసారి ఈ వాక్య భాగాన్ని కూడా చదువుతారా? అందుకనే మీకు అంత తెలిసిన విషయమే. యోహాను 3:16 దేవుడు చెప్పాడు మాట ఏమని తెలుసండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆ ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు తెలుసండి? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్క వ్యక్తిని నశింపక నిత్య జీవము పొందునట్లు యేసుక్రీస్తు ప్రభుని దేవుడు మన కొరకు అనుగ్రహించేశాడు. దేవుడు తన ప్రేమ మన పట్ల వెల్లడిపరిచాడు. యోహాను సువార్త 10:29 చదువుతారు ఎవరైనా? యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనం మనం ముగించేసుకుందాం. చదవండి ఒకసారి. చాలండి. దేవుడు చేస్తున్న ప్రతి పని కూడా ఆయన ఎవరో మనకు తెలియపరుస్తున్నాయి. దేవుడు చేస్తున్న ప్రతి పని వెనకాల మన మీద ఉన్న ఆయన ప్రేమ వ్యక్తపరుస్తూ ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. మనిషి జీవితానికి నిజమైన ఆశీర్వాదం ఏంటి తెలుసండి? యేసుక్రీస్తుని కలిగి ఉండడమే. అది బాగా ఫిక్స్ అవ్వండి. దానికంటే ఇంక ఏది ఎక్కువ కాదు. మనం 3వ పాయింట్లో చూస్తాం. రెండో విషయం 32, 33, 34 విషయాలు చదవండి. 33, 34 వచనాలు. రోమపత్రిక 8వ అధ్యాయం 33, 34 వచనాలు చదువుతారా? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద, దేవుని చేత ఎవరైతే ఏర్పరచబడ్డారో, జగత్తు పునాదికి ముందే దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవరు? నీతిమంతునిగా తీర్పు తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు యేసుక్రీస్తు అనే ఆయనే. ఈ 2 వచనాలు మనకి ఏం చెప్తుందో తెలుసండి? దేవుడు తన బిడ్డలను ప్రేమ చేత భద్రపరచడం మాత్రమే కాదంట, దేవుడు తన బిడ్డలను ప్రేమ చేత క్షమించాడంట. దేవుడు తన బిడ్డలను ప్రేమ చేత క్షమించాడంట. ఒకసారి మీరు ఆలోచించేయండి. జడ్జి ఎవరినైనా విడిచిపెట్టాడు అంటే, నేరం రుజువైనా కూడా విడిచిపెట్టాడంటే ఏం జరిగి ఉండొచ్చు?
నేరం రుజువైనా కూడా ఒక వ్యక్తి క్షమించాడంటే ఏం జరిగి ఉండొచ్చు? తప్పు ఒప్పుకున్నట్టు. తప్పు ఒప్పుకుంటే ఏం చేస్తాడైనా? క్షమాభిక్ష పెడతాడు. ఏదో చిన్న ఫైన్ వేసి కట్టేసి వెళ్ళిపో అని చెప్తాడు కదా. ఇక్కడ ఒక ఆయన క్షమించాడండి. ఎవరు ఒప్పుకోవడానికి క్షమించారండి? ఒప్పుకోవడానికి మనం పుట్టినామండి? పుట్లా. స్టిల్ నౌ చాలామంది యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన చాలామందిలో తమ పాపపు స్థితిని ఒప్పుకొని తన పాపపు స్థితిని విడిచిపెట్టి ఇక మీదటి నుంచి నేను దేవుని బిడ్డగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని తీర్మానించుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నా కానీ దేవుడు వాళ్ళని ఏం చేశాడు తెలుసండి? క్షమించాడు. దేవుడు వారిని క్షమించాడు. ఒప్పుకుంటే క్షమించాడా? ఐఎమ్ సారీ అని చెప్తే క్షమించాడా? మనం ఎప్పుడు క్షమిస్తామండి? మన కాడికి రావాలా, బతిమాలుకోవాలా, కాళ్ళు పట్టుకోవాలా, గందరగోళం చేయాలా, దొరిలాడాలా, వేడుకోవాలా, వారాల చుట్టూ తిరగాల. అమ్మగారింటికి పోయినప్పుడు దగ్గర జరుగుతుంది మరి కదండి. మరి ఈయనంటే ఏ మాట అడగకుండా క్షమించేస్తున్నాడు? మరి ఎట్లా ప్రభా క్షమించడం? నన్ను అన్న పదంలో మరలా మీరు ఆలోచన చేయొచ్చు. ఫీలింగ్ ఎట్లా రావాలి తెలుసా? నాలంటూ నేను ఎలా క్షమించగలరు ప్రభా? ఆ ఫీలింగ్. నన్ను ఎలా క్షమించగలిగావు ప్రభా? నేనేం క్షమాపణ కోరలేదు నిన్ను. ఈయనేమన్నాడు తెలుసా? నేను క్షమిస్తే మిమ్మల్ని శిక్షించేది ఎవరు అంటున్నాడు ఆయన. ఒకవేళ శిక్షిస్తే నేనే శిక్షించాలి మిమ్మల్ని. బికాస్ హీ లవ్స్ యూ సో మచ్. ఈ పాయింట్స్ మీరు నేర్చుకుంటా ఉన్నప్పుడు ఇలాంటి ప్రేమ నేను నా జీవితంలో ఎక్కడ చూడలా అనే ఫీలింగ్ రావాలి మీకు. చూడలేను అనే ఫీలింగ్ రావాలి. ఎవరినైనా చూడలేను. ఎంత మేలు చేసినా వాళ్ళు ఇలాంటి ప్రేమ నేను పొందుకోలేను అనే ఫీలింగ్ రావాలి. నెంబర్ 2 ఏం చెప్తాను తెలుసా? ఈయన క్షమించమని అడగకుండానే క్షమించిన దేవుడు. అందులో 2 భాగాల విషయాలు ఉన్నాయి. ఏంటి తెలుసా? మీ ప్రతి అపరాధాన్ని ఆరోపణ లేకుండా తొలగిస్తా అన్నాడు. మీ మీద ఇంక ఏ నిందారోపణ లేదు, మీ మీద కంప్లైంట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సాతాను కంప్లైంట్ చేసినా నేనే వాళ్ళని క్షమించిన, నీకు వచ్చే సమస్య ఏంటి అంటాడట. బికాస్ వాళ్ళు నా బిడ్డలు. తండ్రిగా నేను వాళ్ళని అర్థం చేసుకున్నా, వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి నా బిడ్డను పంపించిన పదే వాళ్ళకి చెప్తూనే ఉన్నా. ప్రతి ఆదివారం వాళ్ళకి బోధ చేస్తూనే ఉన్నా. ఇక్కడ నేను తెలుసుకో అని చెప్పి అది మా ఇద్దరి మధ్య కనవం చేసి నీకేం సంబంధం అసలు అంటాడట. నా బిడ్డకు నాకున్న మధ్య కన్వర్ట్ చేసినది. నా బిడ్డ ఈరోజు తెలుసుకోలేదు, రేపు తెలుసుకుంటాడు. నేను మాట్లాడుతా నా బిడ్డతోటి, నా బిడ్డగా మార్చుకుంటా అని అపవాది చెప్తాడట. అపవాదితో ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు మనం ఏ పొజిషన్లో ఉన్నాం తెలుసా? ఆయన ఎవరో కూడా తెలియని పొజిషన్లో ఉన్నాం. తెలిసి కూడా అవసరాలు తీరుస్తాడని చెప్పి ఓ పొజిషన్లో ఉన్నాం. ఎప్పుడో వచ్చేసి హాయ్ ఎస్ ప్రభు బాగున్నావా, మళ్ళీ వస్తా అని చెప్పేసి పోయే స్థితిలో ఉన్నాం. నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, ఏదో మనమే చేస్తున్నట్టు. మనం మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడని రాశాడు 103వ కీర్తనలో. అంటే అర్థమేంటి తెలుసండి? ప్రభా నువ్వు ఆగు, నువ్వు ఒక్క నిమిషం ఆగు, నేను పెళ్ళిళ్ళు చేయాలా, సంపాదించాలా, మిద్దులు మేళ్ళు ఆస్తులు అంతస్తులు అవన్నీ చేయాలి నేను, నువ్వు ఆగు ప్రభా అంటే మట్టి వాడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నా అన్నాడట. అంటే అర్థమే తెలుసా? ఆ సౌండ్ కూడా వచ్చి అంత సమయం కూడా తీసుకోడట, అట్ట కూడా తీసుకోడట. కన్ను మూసి కన్ను తెరిచే దానికి మిల్లీ సెకండ్స్ పడతాయంట, అంత సమయం కూడా పడదట కమాన్ అనడానికి. కమాన్ అంటే అర్థం తెలుసా? ఒకసారి ఒక అక్క, మీకు ఎవరికైనా ఫీలింగ్ ఉందా చెప్తా చూడండి. యేసయ్యా ఎంత గొప్ప ప్రేమ చూపి నిన్ను చూడాలనిపిస్తుంది అయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా పాడతాడు. ఇట్లా కూర్చొని ఆచం ఉందయ్యా అని పాడతాట. ప్రార్థన చేస్తుందట, నువ్వు ఎట్టైనా నాకు కనిపించాలి, నీకు కాళ్ళు పట్టుకొని కృతజ్ఞతలు చెప్పాలి ప్రభా అని అడిగట. అప్పుడు ప్రభు అన్నాడట, ఇళ్ళంతా రూమ్ అంతా కూడా వెలుగుతో నింపబడిపోయిందట. అది కదలేండి అట్లా అనుకున్నారు. రూమ్ అంతా వెలుగుతో నింపబడిపి ఒక ఆయన కళ్ళను కనిపించేసరికి అమ్మా దెయ్యం 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 అని అర్థం వెళ్తాడు ఇంట్లోంచి.
అదొకటి. యేసుప్రభుని చూడాలి ఇప్పుడు దాకా ఎడుతుంది, పాట పాడుతుంది. యేసుప్రభు రాగానే దెయ్యింది ఏమంటే వింటూ ఆకోళ్ళలాగా. ఇంకొక అక్క, యేసుప్రభా నిన్ను చూడాలి, నిన్ను చూడడమే నా జీవిత ధ్యేయం, నిన్ను చేరుకోవడమే నా జీవిత ధ్యేయం అని ప్రార్థన చేస్తున్నట. అప్పుడు ప్రభు అన్నాడట, అవునా నన్ను చూడాలి నీకు అంత ఆత్రం ఉందా, అయితే కమాన్ అన్నాడట. కమాన్ అంటే చచ్చిపో అని అర్థం, వచ్చేయి అని అర్థం. అది అప్పుడేంటాడు ప్రభు, నువ్వు ఏదో అట్ అంటుంటాం, నువ్వు సీరియస్గా తీసుకుంటే ఎట్లా, నువ్వు సీరియస్గా తీసుకుంటే ఇస్తే నువ్వు కమన్ అంటావు, ఇంక నేను టప్పా కట్టాల్సి వస్తుంది, ఇప్పుడే వద్దు ప్రభు ఇంకా చాలా ఉన్నాయి మా పనులు అట్లట. అర్థమైందండి? రైట్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మనపై మోపుతున్న ఆరోపణల్ని ఆయన తొలగించాడంట. నెంబర్ 2, దాంట్లోనే దేవుడు తన ప్రజలను క్షమించడనే విషయంలోనే ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నాడంట. మన కోసం మనం ప్రార్థన చేసుకుంటాం లేదు తెలియదు, మనల్ని మనం పట్టించుకుంటాం లేదు తెలియదు, ఆయన మనల్ని పట్టించుకుంటాడు. మనల్ని మనం పట్టించుకున్న దానికంటే మనల్ని ఆయనే ఎక్కువ పట్టించుకుంటాడు. మన గురించి మనం ప్రార్థన చేస్తున్న దానికంటే మన కొరకు ఆయనే ఎక్కువ ప్రార్థన చేస్తాడు. ప్రభువా ఇదిగో పోయిన వారం ఇదిగో ఈ పొరపాటు జరిగింది, నన్ను క్షమించు అని నువ్వు అడగడానికి మర్చిపోయినా ఆయన మరువక నీ కోసం విజ్ఞాపన చేస్తాడంట. తండ్రి కుడి పార్శ్వమున దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పాడు, ఇదిగో మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, మీకోసం వస్తా, మీరు సిద్ధపడతా ఉండండి అని చెప్తూ వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసండి, నీ కోసమే ప్రార్థన చేస్తున్నాడంట. ఇంకో మాట చెప్పనండి, ఈ పదాలు మీరు మళ్ళా వినండి. నువ్వు తప్ప ఆయనకు ఇంకో లోకం లేదు, నీ గురించి తప్ప ఆయనకి దేని గురించి ఆలోచించడు. నువ్వు తెలుసండి, నీకోసం ప్రాణం పెట్టేంత ప్రేమ ఉంది. ఇంకా నిన్ను కాదని ఇంకెవరి గురించి ఆలోచిస్తాడండి? ఇంకా నువ్వు కాకపోతే నీకు ఇంకొక లోకం ఆయనకి లేదండి. అందుకనే ఇష్టంతో నిన్ను చేసుకున్నాడు ఆయన, నీ మీద ఇష్టంతో ఆయన చేసుకున్నాడు. నెంబర్ 3, ఫైనల్గా ఈ మాట చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తా. 35వ వచనం నుంచి, ఇట్లాంటి ప్రేమ చూపే ఈ దేవుణ్ణి మనం వేటిని బట్టి కోల్పోవచ్చు అని చెప్తూ ఆయన చాలా చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసండి? చదవండి 35వ వచనం నుంచి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు అంటే అర్థమేంటి తెలుసా? దేవుని కాపుదల నుంచి మనల్ని తప్పించే వాళ్ళు ఎవ్వరు లేరు. మొట్టమొదటి అన్నాడు దేవుడు మనల్ని భద్రపరుస్తాడు, రెండోది అన్నాడు దేవుడు మనల్ని క్షమిస్తాడు అన్నాడు, మూడోది ఏమంటే తెలుసా? దేవుడు మనల్ని కాపాడుతాడు. దేంట్లో నుంచి? చదవండి. ఆ శ్రమలో నుంచి, బాధైనా, హింసైనా, కరువైనా, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఏవి వేరు చేయలేవు. దేని నుంచి తెలుసండి? మళ్ళీ చెప్తున్నా చూడండి, దేవుని ప్రేమ రుచి చూచిన వ్యక్తికి శ్రమలో పెద్ద విషయం కాదు, బాధ పెద్ద విషయం కాదు, హింసలు పెద్ద విషయం కాదు, ఇంట్లో అన్నం లేదని, ఒంటి మీద బట్టలు సరిగా లేవని, ఇంట్లో పరిస్థితులు బాగాలేవని చెప్పి, లోకంలోంచి యుద్ధాలు వస్తాయని చెప్పి అవి పెద్ద విషయాలు కాదు వాళ్ళకి. బికాస్ గాడ్ ఈజ్ విత్ మీ. ఆ శ్రమలో దేవుడు నాతోనే, అగ్నిగుండంలో దేవుడు నాతోనే, సింహాలభంలో దేవుడు నాతోనే, జైల్లో దేవుడు నాతోనే ఉన్నాడు. నేను విడిచిపెట్టిన ఆ దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. తర్వాత ఇంకో కొన్ని విషయాలు చెప్పాడు చూడండి. 38వ వచనంలో, మరణమైనా చూడండి, బతుకైనా చావైనా దేవుడి నుంచి నన్ను ఏది విడదీయలేదు. ఎవరు చెప్తారు సార్ ఈ మాటలో? ప్రేమను రుచి చూచిన వ్యక్తి మాత్రమే చెప్తాడు. ఇదిగో నీ చేతిలో ఒట్టేసి చెప్తున్నా, నీ కోసం చచ్చిపోతా అని చేతిలో ఒట్టేసి చెప్పిన ఫస్ట్ నైట్లో వాళ్ళిద్దరూ 4 రోజులు తనుకొని తిట్టుకుంటుంటారు, ఒకరి మీద నిందలు వేసుకొని. చావనైనా చచ్చిపోతానికి నిన్ను ఒక మాట అంటానా? తన్నేసి నెట్టేసి ఉంటాడు రేపు. మాట అన్నను ఒట్టేసి చెప్పిన ఆయన తన్నేసి నెట్టేసాడు 2 రోజుల తర్వాత. కానీ నేనేమంటే తెలుసా, ఈ దేవుని ప్రేమ ఎంత గొప్ప తెలుసా? ఆయన అంటాడు, పౌలు, దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. నేను ఖైదీని అంటాడు. ఏ ఖైదీవై అంటే దేవుని ప్రేమకు ఖైదీని. దేవుని ప్రేమకు నన్ను బంధించేసేసింది. ఎంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ! అలాంటి ప్రేమను పొందుకున్న నేను చావును చూసి భయపడుతున్నా, శ్రమను చూసి భయపడుతున్నా, హింసను చూసి భయపడుతున్నా, కరువును చూసి భయపడుతున్నా, అన్నం లేదని బాధపడుతున్నా, బట్టలు సరిగా లేవని బాధపడుతున్నా. ఇంతకీ మనకు దేవుని ప్రేమ అంటే ఏంటో తెలిస్తే
వీటిని చూసి మనమేమి దిగులు పడం, కృంగిపోం. అయ్యా నైనా అని వీటి కోసం ఏడవం. నేను ఇంకా తెలుసుకోలేదని ఏడ్చే ప్రయత్నం చేస్తామేమో. అర్థమవుతుందా? మరణమైన తర్వాత జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఇదిగో ప్రస్తుతం ఉన్న పరిస్థితులైనా, రాబోయే పరిస్థితులైనా, అధికారులైనా, ఎత్తైన లోతైన సృష్టించబడిన మరి ఏదైనా, ఏ దేవుడైతే నీ కోసం దిగొచ్చాడో, ఏ దేవుడైతే అడక్క ముందే దిగొచ్చేసి ప్రాణం పెట్టాడో, ఆ దేవుని ప్రేమ నుండి మనల్ని ఏవీ ఎడబాపలేవని రూఢిగా ఖచ్చితంగా, నిశ్చయంగా, ఖండితంగా నమ్ముతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవుడు నువ్వు కావాలని కోరుకుంటున్నాడు. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకే అంకితం అంటవా? ప్రార్థన చేసుకో. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఇంటికి వెళ్ళి ఆలోచించండి. దేవుడు మీతో అనేక గొప్ప విషయాలు మాట్లాడతాడు. ప్రభుని మీరు ఇంకా స్తుతించవచ్చు. అమృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయే తానై నిలచి ప్రేమోక్తులనే బలికి ప్రేమతో ప్రాణము పెట్టి, ప్రేమతో ప్రాణము పెట్టి, ప్రేమ నగరికి చనియే ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తావేది? ఆ నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తావేది? ప్రేమ ద్రోహులే గాని ప్రియమున చేరరువాని, చేరిన చెలి కాడగురా, చేరిన చెలి కాడగురా, సమయమిదే పరుగిడరా. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు?